దేవుని విషయాన్ని చూసినట్లయితే యెహోవా గురించి బైబిల్లో ఎన్నో మాటలు రాయబడినాయి. యెహోవా దేవుడు, యెహోవా మహోన్నతుడు, యెహోవా కృపగలిగిన వాడు, యెహోవా దయాళుడు, యెహోవా సమస్తంలో ఉన్నవాడు. కాబట్టి దేవుని గురించి బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. నిర్గమకాండంలో 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుంటాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన వాడు 6 సంవత్సరములు దాసుడైంది, 7వ సంవత్సరంలో ఏమీ ఇయ్యకనే నేను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడ్ల ఒంటిగానే వెళ్ళవచ్చును. వారికి భార్య ఉండిన ఎడ్ల వాని భార్య వానితో కూడానే వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్య ఇచ్చిన తర్వాత ఆమె వాని వల్ల కుమార్తెలైన కన్యల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగును కానీ వాడు ఒంటరిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమాని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనులనని నిజముగా చెప్పిన ఎడ్ల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. కాబట్టి ఇక్కడ యజమానుడు దాసుని యొక్క మాట. కాబట్టి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, దేవుడు మనకు ప్రభువుగా ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు మనకి ఏమైనాడంట? యజమానుడు. ప్రభు మనకి ఏంటిదంట? యజమానుడు. కాబట్టి దేవుడు మనకి యజమానుడని ఈ వాక్య భాగంలో చూడొచ్చు. చదవండి, కీర్తనకారుడు 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన 5వ వచనం. 21:5. క్షమించండి, నిర్గమకాండం 21:5. అయితే ఆ దాసుడు, నేను నా యజమాని, నా భార్యను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనులనని నిజముగా చెప్పిన. కాబట్టి యజమానుని సేవించేవాడు ఎవరంట? దాసుడు. కాబట్టి దాసుడు యజమానుని సేవిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అనేక విధాలుగా దేవుని మనము సేవించిన, దేవుని మనం ఆరాధించిన. ఈ ఉదయకాల సమయంలో ఒక తలంపుతోటి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఏమి ఆ తలంపు? దాసుని తలంపుతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనకు దేవుడు తండ్రి, అది యథార్థమే. మనం ఆయనకు కుమారులు. దేవుడు ఒకటి తల్లిని ఆదరించినట్టు దేవుడు మనల్ని ఆదరించినాడు, అది యథార్థమే. అయితే దేవుడు మనకి ఏంటిదంట? యజమానుడు. కాబట్టి ఇప్పుడు ప్రభు మనకు యజమానుడు, మనం ఆయనకి ఏంటిదంట? దాసులం. కాబట్టి యాకోబు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? చదవండి, యాకోబు 1వ అధ్యాయము 1వ వచనం. యాకోబు 1వ అధ్యాయము. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. కాబట్టి ఇక్కడ యాకోబు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తుకి ఎవరంట? ఆయన దాసుడు. నిజానికి యాకోబు ఎవరంట? యేసుక్రీస్తు వారికి సాక్షాత్తుగా సహోదరుడు, ఒకే గర్భంలో పుట్టినవాడు, సొంత తమ్ముడు. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, నేను
యేసుక్రీస్తు వారికి ఎవరినంట? దాసుని. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడని. చాలండి. ఇప్పుడు యూదా కూడా ఎవరి సహోదరుడు అంట? యేసుక్రీస్తు వారి సహోదరుడు. ఆయన చెప్తున్న మాట ఏంటిదంట? నేను యేసుక్రీస్తు వారి యొక్క దాసుడను. కాబట్టి మనం ఏంటిదంట? ఆయన మన యజమానుడు, మనం ఆయనకు దాసులం. కాబట్టి ఇక్కడ ఈ యజమానుడు ఉన్నాడు. యజమానుని దగ్గర దాసుడు ఎన్ని సంవత్సరాలు ఉండాలంట? సరైన లేఖన భాగంలో ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఉండాలి. చదవండి. 21వ అధ్యాయము, నిర్గమకాండం 21వ అధ్యాయము 2వ వచనం. నీవు హెబ్రుడైన దాసుని కొనియెడల వాడు 6 సంవత్సరములు దాసుడైంది 7వ సంవత్సరంలో ఏమి ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడగను. కాబట్టి దాసుడు 6 సంవత్సరాల వరకు దాసుడే. 7వ సంవత్సరంలో ఆయన ఏంటిదంట? స్వతంత్రుడు. అంటే యజమానిని వదిలిపెట్టి వెళ్ళాలి. కాబట్టి కానీ యజమానుడు ఎలాంటి యజమానుడు అంట? దాసుని పక్షాన న్యాయం చేసినటువంటి యజమానుడు. ఏం చేస్తున్నాడంట? 3వ వచనంలో ఆ దాసునికి భార్య ఉండిన ఎడల. కాబట్టి ఆ దాసుని ఏం చేస్తున్నాడంట? యజమానుడు వివాహం చేస్తున్నాడు. దాసుని దగ్గర పని చేయించుకొని దాసుని వదిలిపెట్టలేదు. దాసునికి వివాహం చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? దాసుని యొక్క కుమారులను కూడా పోషిస్తున్నాడు. చదవండి. 4వ వచనంలో వాని యజమానుడు వానికి భార్యనిచ్చినట్లా తర్వాత ఆమె వాని వల్ల కుమారులను కుమార్తెలను కన్నెట్లా ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు. అయితే ఇక్కడ దాసునికి వివాహం చేస్తున్నాడు. ఆ దాసునికి ఏమైనారంట? పిల్లలు కలిగినారు. కాబట్టి యజమానుడు ఎంత మంచి యజమానుడు అంటే ఆ యొక్క దాసుని బాగుగా చూసుకుంటున్నాడు. తర్వాత వాని యొక్క పిల్లలను కూడా యజమానుడు ఏం చేస్తున్నాడు? చూసుకుంటున్నాడు. అంత దయగలిగినటువంటి యజమానుడు. ఇప్పుడు ఏ దాసుడు కూడా యజమానుని దగ్గర సంపూర్ణంగా ఉండాలనుకోడు. ఏ దాసుడైనా కోరుకునేది ఏంటిదంట? విడుదల కోరుకుంటారు. కానీ దాసుడు విడుదల కోరుకోలేదు. ఏం చేస్తున్నాడంట? 5వ వచనంలో చదవండి. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని భార్యను నా పిల్లలను ప్రేమించున్నాను, నేను విడిచి స్వతంత్రుడై పోనలని నిజముగా చెప్పిన ఎడల. కాబట్టి దాసుడు ఎలాంటి వాడంట? నేను స్వతంత్రుడను అయిపోను, ఈ యజమానుని దగ్గర ఉంటాను, ఈ యజమానుని దగ్గర చిరకాలము దాసత్వం చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి మరి ఒకవేళ యజమానుడు ఆ యొక్క దాసుడు యజమానుని దగ్గర చిరకాలం ఉండాలంటే ఏం జరగాల? 6వ వచనం చదవండి. వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనా ద్వారబంధమునొద్దకైనా వాడిని తీసుకొని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండను. కాబట్టి ఇక్కడ నిరంతరము దాసత్వం చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి నిరంతరము దాసుడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క ఊరి పెద్దల దగ్గరికి తీసుకొని పోయి ఆ దాసుని అడుగుతారు, దాసుడా మరి యజమాని దగ్గర నువ్వు చివరి వరకు ఉండాలని ఇష్టపడుతున్నావా? 5వ వచనంలో నువ్వు నిజముగా నీ యజమానుని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నీ యజమానుని ప్రేమిస్తే నువ్వు నిరంతరం కూడా నువ్వేంటంటే ఆయనకు దాసుడే. అయితే ఆ దాసుడు ఏమంటాడు? నేను నిజంగా ప్రేమించున్నాను. ఎందుకు? ఈ నా యజమానుడు నమ్మకమైనటువంటి వాడు, ఈ నా యజమానుడు నన్ను కాపాడిన వాడు, ఈ యజమానుడు నాకు కరువుల్లో కష్టాల్లో వేదనలో బాధల్లో నా ఆకలిని నా దప్పులను తీర్చిన వాడు. ఈ యజమానుడు నాకు ఏం చేస్తున్నాడు? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.
ఈ యజమానం ద్వారా నేను పిల్లలను ఏం చేసుకున్నాను, సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను ఎవరిని కూడా పోగొట్టుకోలా, దర్చుకోలేదు. అలాగే మన పరమ దేవుణ్ణి మనం యజమానంగా చేసుకుంటే, ఆయనకు మనము దాసులంగా ఉంటే, ఆ పరమ ప్రభు ఏం చేస్తాడు, మనకేం చేస్తాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. మన పిల్లలను ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు, మన ఇంటిని ఆయన సంరక్షించేవాడుగా ఉన్నాడు, మన ఆత్మకు ఆయన సంచకరువుగా ఉన్నాడు, మన బాగోగులన్నీ కూడా యజమానుడు చూసుకునేవాడుగా ఉన్నాడు. అందుకోసమే యాకోబు ఏమన్నాడు, యూదా ఏమన్నాడు, నేను ఎవరంట, దాసుడను. అయితే ఈ యజమానుడు ఆ దాసుని కొనుక్కున్నాడు. మన యజమానుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి మనం ఏంటిదంట, మనము విలువబెట్టి కొనబడిన వారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిను ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లవను. కాబట్టి పస్కా బలి పశువు యొక్క రక్తము ఏం చేయబడాలా, ద్వారబంధముల మీద చల్లవలను. కాబట్టి తాము దాని తిను ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను ఏం చేయాలంట, చల్లాల. కాబట్టి రక్తం అనేది ఏ ద్వారబంధం మీద చల్లబడుతుందో మన సంహారకుడు ఏం చేస్తాడు, ఆ ద్వారబంధంలో ఏం చేస్తాడు, దాటిపోతాడు. ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు, సంరక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన సంహారకుడు ఆ ఇంటిని దాటిపోవాలంటే రక్తం అనేది ఆ యొక్క ద్వారబంధం మీద ఉంచబడాలి. అలాగే మన జీవితంలో కూడా మన సంహారకుడు నిత్య నాశనం అనేది అందుకోసమే రాయబడి ఉంది కదా. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నశించిపోతున్న మనము, కాబట్టి మరణానికి సమీపస్థులమైనటువంటి మనల్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకేం దొరికిందంట, పాప క్షమాపణ దొరికింది, విడుదల దొరికింది, మరణం నుంచి దూరము చేయబడిన. కాబట్టి యజమానుడు ఎవరంట, మన యజమానుడు ఎలాంటి యజమానుడు అంట, మన యజమానుడు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేసుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ పస్కా బలి పశువుని బట్టి ఇశ్రాయేలు కుటుంబాలు ఏం చేయబడినాయి, రక్షింపబడినాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఏం చేయబడినాము, నాశనం నుంచి, నరకంలో నుంచి ఏం చేయబడినాము, తప్పించబడినాం. ఇది యథార్థమైనటువంటి మాట. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10-12. గట్టిగా 10-12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి. కాబట్టి ఎప్పుడు యజమాని సేవిస్తామంట, ఎప్పుడు యజమానిని సేవిస్తాం,
నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారు? సేవిస్తారు. కాబట్టి యజమానికి ఎవరైతే భయపడతారో యజమాని దీవెనలు దాసులు పొందుకుంటారు. ఏ దాసుడైతే దీవెనలు పొందుకుంటాడో ఆ దాసుడు ఏం చేయబడతాడు? ఆశీర్వదింపబడతాడు. చివరి వరకు యజమానితోనే ఉంటాడు. కాబట్టి చివరి వరకు యజమానితో ఉన్నప్పుడు ఏం సంపాదించుకుంటాడు దాసుడు? యజమానిని సేవిస్తాడు, తన భార్యను సంపాదించుకుంటాడు, తర్వాత తన పిల్లలను కూడా రక్షించుకుంటాడు. ఎల్లప్పుడూ ఒక కుటుంబంగా వాళ్ళు దేవుని దగ్గర ఉండేవారుగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము, విమోచించబడినటువంటి మనము, రక్తము చేత మన పాపము కడగబడిన మనము యజమానిని ఏం చేయాలా? మనము ప్రేమించాలా? యజమానిని మనం ఏం చేయాలా? సేవించాలి. కాబట్టి ఎవరైతే యజమానిని ప్రేమిస్తారో వాళ్ళు దేవాలయంకి ఎలా వస్తారు? ఉదయకాల సమయంలో ఏం చేస్తారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన మాటను వినేవారుగా ఉన్నారు. ఆయన దగ్గరికి యథార్థంగా వచ్చేవారుగా ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన వాక్కును వినేవారుగా ఉన్నారు. కాబట్టి మొదటిగా యజమానుని ఏం చేస్తున్నారంట? ప్రజలు ఏం చేస్తున్నారంటే యజమానుని, దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ప్రేమించి సేవించారు. ప్రేమ లేని దగ్గర సేవ అనేది ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమించినారో వాళ్ళు దేవుణ్ణి సేవిస్తారు, ఆయన వాక్యమును గైకొనే వారుగా ఉంటారు. రెండవ విషయం చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న దేశమునకు కొండలు లోయలు గల దేశం. 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని నీ పిల్లలకు నేర్పు. కాబట్టి రెండవది, యజమానిని ప్రేమించిన వాడు, యజమానిని సేవించిన వాడు యజమాని దగ్గర నుంచి ఏం పొందుకుంటాడు? భార్యను పొందుకుంటాడు, తర్వాత పిల్లలు పొందుకుంటాడు. పొందుకున్న పిల్లలకి ఏం చేస్తాడు ఆ యొక్క దాసుడు? చదవండి 19. దేవుని ఆజ్ఞలను ఏం చేస్తాడంట? వాటిని మీ పిల్లలకు నేర్పుతాడు. కాబట్టి పిల్లలకు నేర్పి పిల్లలను సరైన క్రమంలో పెంచేవాడుగా ఉన్నాడు. మూడవది, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము చాలండి. కాబట్టి ఇక్కడ సామెతలు 8వ అధ్యాయం 34వ వచనము అనుదినము అంటాడంట. ఎప్పుడు ఉంటాడంట? యజమాని దగ్గర అనుదినం ఉంటాడు. నా గడప యొద్ద కూర్చుంటాడు. యజమాని యొక్క గడప యొద్ద దాసుడు కూర్చుంటాడు. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉంటాడు. తలుపు దగ్గర ఏం చేస్తాడంట? కాచుకొని ఉంటాడు. నా ఉపదేశంలో వింటాడు. కాబట్టి ఇప్పుడు దాసుడు యజమాని దగ్గర ఎలా ఉంటున్నాడు? మొదటిగా యజమానిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. రెండవది, యజమానిని ఏం చేస్తున్నాడు? సేవిస్తున్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? యజమాని దగ్గర ఏం సంపాదించుకుంటున్నాడు? ఒక కుటుంబాన్ని సంపాదించుకుంటున్నాడు. నాలుగవది ఏం చేస్తున్నాడు? యజమాని దగ్గర ఏం పొందుకుంటున్నాడు? ఆజ్ఞలను పొందుకుంటున్నాడు. ఐదవది, పొందుకున్న ఆజ్ఞలను ఏం చేస్తున్నాడు? పిల్లలకి ఇస్తున్నాడు. పిల్లలకి ఇచ్చి పిల్లల్ని ఏం చేస్తున్నాడు?
ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. కాబట్టి కుటుంబం ఆశీర్వదింపబడుతుందండి. కుటుంబంలో దైవ దీవెనలతో నింపబడుతున్నాయంటే దాసుడు యజమానికి ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. కాబట్టి మన యజమాని ఎలాంటి వాడంట? సకలమైనటువంటి ఆశీర్వాదాలతో నింపేటువంటి యజమానుడు, సకలాన్ని సరిచేసేటువంటి యజమానుడు, సకలాన్ని రూపొందించేటువంటి యజమానుడు మన యజమానుడు. కాబట్టి మన యజమాని దగ్గర దాసుడు ఏం చేస్తాడంట? కనిపెట్టుకుంటాడు. ఎక్కడ కనిపెట్టుకుంటాడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు. కాబట్టి దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన మన యజమానుడు కాబట్టి ఆరాధించాలి. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే మన బాగోగులు చూసుకుంటాడు కాబట్టి ఆయనను ప్రేమించాలా, ఆయనను సేవించాలి. తర్వాత ఎందుకు యజమానిని ఆరాధించాలి అంటే యజమాని మనకు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి యజమానుని ఆరాధించాలి. ఎందుకు యజమానిని ఆరాధించాలంటే ఒక సంతానమును, ఒక వంశమును దేవుడు ఏర్పాటు చేస్తాడు కాబట్టి దేవుని మనము ఆరాధించాలి. ఎందుకు దేవుని మనము ఆరాధించాలి అంటే ఆయన మనకు ఆజ్ఞలు ఇస్తాడు కాబట్టి ఆరాధించాలి. ఆయన వాక్కును పంపిస్తాడు కాబట్టి ఆరాధించాలి. ఆయన వాక్కును పంపించి మన ఇంటిని, మన కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి యజమానిని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి ప్రతి పరిస్థితిలో తన వాక్కును పంపి, తన యొక్క మాటను పంపి, తన యొక్క ప్రవచనములను పంపి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడు. మన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు, ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలాంటి వాడంట మన దేవుడు? ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు మన దేవుడు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3-4 వచనాలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి ఏం చేస్తున్నారంట? జయోత్సవంతో బయలుదేరి వచ్చినారు. కాబట్టి ఎందుకు మన దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే జయోత్సవంతో ఐగుప్తులో నుంచి మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. ఎవరిని విడిపించినాడు? జయోత్సవంతో ఇశ్రాయేల్ అందరినీ ఏం చేసినాడు? విడిపించినాడు. ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తులో నుండి, ఆ పాప బంధకాల్లో నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించినాడు. కాబట్టి చదవండి 33వ వచనం. మొదటి నెల 13వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగ మన్నాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. కాబట్టి వై వి నీడ్ టు వర్షిప్ అవర్ లార్డ్. దేవుని మనం ఎందుకు ఆరాధించాలా? మన పిల్లల్ని జయోత్సవంతో ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు. నశించిపోతున్న మనల్ని రక్షించినాడు, తర్వాత మన పిల్లల్ని కూడా రక్షిస్తున్నాడు. పిల్లలకు కూడా రక్షణ మార్గం అనుగ్రహిస్తున్నాడు. పిల్లలు కూడా బాప్టిజంలో ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. లోకంలో పాపంలో పతనము కాకుండా ప్రతి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. కాబట్టి జయోత్సవంతో పాపంలో నుండి, పతనంలో నుండి, బంధకంలో నుండి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా ప్రతి కుటుంబాన్ని ఐగుప్తులో నుండి నడిపించినాడు. కాబట్టి మన దేవుడు మనం ఏం చేయాలా? ఆరాధించాలా.
అందుకోసమే ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంట, జయోత్సాహంతో బయలుదేరి వచ్చినారు. కుటుంబంగా దేవుని వారు ఏం చేస్తున్నారు, ఆరాధించినారు. కాబట్టి యజమానుడు ఎంత గొప్ప యజమానుడు. అంతేకాదు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24, 25 వచ్చిన 1 కొరింథీ 14, 24, 20. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసీయులను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన అందరి బోధ వలన తన పాపని గ్రహించి అందరి వలన విమర్శింపబడను. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. కాబట్టి యజమానిని మహిమపరచాలా. ఎక్కడ యజమానిని మహిమపరచాలా? సమాజంలో యెహోవాను మహిమపరచాలా. యజమానుని సమాజంలో కీర్తించాలా. యజమానుని యెహోవా సన్నిధానంలో కీర్తించాలా. యజమానుని దగ్గరికి వచ్చి, యజమానుడా నా పాపాలను కడిగినా, నా పాప బంధకాలను, రోత హృదయాన్ని, చెడిపోయినటువంటి స్థితిని పూర్తిగా నాశనానికి పాత్రుడైన నన్ను మార్చినావు, నా పాప జీవితాన్ని మార్చినావు, మరణానికి పాత్రైన నా జీవితాన్ని మార్చినావు అని ఆరాధిస్తుంటే ఏమైనాడంట, ఎవడు వచ్చినాడంట అక్కడికి? 24 వచ్చిన అవిశ్వాసి వచ్చినాడంట. ఎక్కడికి వచ్చినాడు? దేవాలయంలోకి. ఎవరు వచ్చినాడంట? అవిశ్వాసి, దేవుని నమ్మని వాడు వచ్చినాడు. వచ్చి ఉపదేశం పొందినాడంట. అందరి బోధ వలన తాను పాపినని గ్రహించినాడు. కాబట్టి మీ అందరి ఆరాధనను బట్టి ఏం చేయబడాలా? పాపి రక్షింపబడాలా. అలాంటి ఆరాధన మన యజమానికి మనం సమర్పించాలా. అంటే యథార్థంగా, ఆత్మతో, సత్యముతో మన జీవితంలో ప్రభు మనకి ఏమై ఉన్నాడో, మన జీవితంలో ప్రభు మనల్ని ఏ విధంగా మార్చినాడో అది యథార్థంగా మనము దేవునికి సమర్పించినప్పుడు, యథార్థంగా మన యజమానిని మనం గౌరవించినప్పుడు, యథార్థంగా మన దేవుని మనం ఆరాధించినప్పుడు అవిశ్వాసి అనేవాడు సమాజంలో ఉన్నాడు. వాడు కూడా ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? పాపాలు ఒప్పుకుంటాడు. కాబట్టి సమాజం అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. సమాజం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు. సమాజం అంతా కూడా యజమాని ఏం చేస్తారు? గొప్ప చేస్తాడు. కాబట్టి ఒకనాడు ఒక వ్యక్తి హంతకుడు, నరహంతకుడు చంపినాడు, పొడిచినాడు, ఏ కేసు లేకుండా. ఆయన ఎవరు కూడా ఏం చేయలేదంట. ఒక దైవ సేవకుడు అయినాడు, ఒక వ్యక్తిని చంపినాడు, ఎవరు కూడా ఆయన ఏం చేయలేదంట. ఒకనాడు ఎవరో పిలిచినారు, పిలిచి మందిరంలో కూర్చోబెట్టినప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నారు. అయ్యా నేను పాపిని, నా తలంపుల్లో, నా హృదయంలో చెడిపోయిన స్థితి, నువ్వు నన్ను రక్షించినావు, నేను ప్రేమించే భాగ్యం నాకు దయచేసినావు, నన్ను కాపాడినావు, నా రోత హృదయాన్ని మార్చినావు, నేను నరకానికి పాత్రుణ్ణి, నా జీవితం బట్టి, నా పాప జీవితాన్ని బట్టి నిత్య జీవానికి నేను పాత్రుడనే కాదు, నేను ఎక్కడికి పాత్రునంట? నరకానికి పాత్రుని. నన్ను నరకం నుంచి తప్పించినావు, నాకేమి ఇచ్చినావు? నిత్య జీవాన్ని ఇచ్చినావు. అందరూ ఆరాధన చేస్తున్నారంట. అప్పుడు ఆ దొంగ, ఆ హంతకుడు, అవును కదా నేను హత్య చేస్తున్నాను కదా, వెళ్ళాల్సింది ఎక్కడికి? నిత్య నాశనానికి వెళ్ళాలి. ఏ నిజంగా యథార్థవంతుడా, ఏ నిజంగా లోకరక్షకుడా అని వారి ఆరాధన బట్టి ఆ దినాన ఏం చేస్తున్నాడు? రక్షణ తీర్మానం చేస్తున్నాడు. కాబట్టి దాసుడు యజమానుని ఎలా సేవించాలంట? 21:5 నిర్గమకాండము 21:5 చదవండి. నిర్గమకాండం 21వ అధ్యాయము 5వ వచనం. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్య, నా పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను వారిని
విడిచిపోనని ఎలా చెప్పాలంట? నిజముగా చెప్పాలా. కాబట్టి ఇప్పుడు ఆరాధన ఏంటిదంట? చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. జాన్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడే మనల్ని సృష్టించినాడు. ఆయన మన సృష్టికర్త. భూమియు దానిలో ఉన్నదంతా కూడా కలిగేసిన వాడు ఎవరంట? ఆయన్నే. కాబట్టి ఆయన ఎలా ఆరాధించాలా? ఆత్మతోని సత్యముతో ఆరాధించాలి. చివరి మాట రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమైనా. కాబట్టి ఎందుకు బ్రతుకుతున్నామంటే మనము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. జీవించువాడని ఇక్కడ నేను కాదు, ప్రభువే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభు కొరకు మనము జీవిస్తున్నాం. ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏ తలంపులతో ప్రభువును మనం ఆరాధించాలా? మొదట ఆయన మన యజమానుడు. ఎట్లా యజమానుడు అయినాడు? ఆయన మనల్ని సృష్టించినాడు. రెండవది, ఎలా ఆయన మనకి యజమానుడు అయినాడు? ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేసినాడు? కొనుక్కున్నాడు. మన పాపాన్ని ఏం చేసినాడు? పరిహరించినాడు. నీతిమంతులుగా మార్చినాడు. తర్వాత ఆయన మనకి ఏమి ఏర్పాటు చేసినాడు? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మన కుటుంబానికి ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఆయన వాక్కుని ఇస్తున్నాడు. అంతేకాదు, ఆయన కడప దగ్గర, ఆయన ద్వారబంధముల యొద్ద మనం ఏం చేస్తున్నాము? దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నాం. ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రతిదినము తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మనల్ని సరి చేస్తూ మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన మనం ప్రేమించాలా, ఆయన మనము సేవించాలి. ప్రభువా, నువ్వు నా సృష్టికర్తవు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, యథార్థంగా ప్రేమిస్తున్నాను. నశించిపోవడానికి, నాశనానికి నేను పాత్రుణ్ణి. ఆ మరణంలో నుంచి నువ్వే నన్ను విడిపించిన. నువ్వే నాకు నిజమైనటువంటి యజమానుడు, నువ్వే నాకు నిజమైనటువంటి ప్రభువు అని మన దేవుని మనము ఆరాధించుదుముగాక. రండి, లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.